ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈ వేసవికాలం మనకు ఏ ఇబ్బందులు రాకుండా ఆరోగ్యకరంగా సాగాలి అంటే నీరు ఎప్పుడు త్రాగాలి అనే విషయం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఎప్పుడు త్రాగాలి అని కనుక మిమ్మల్ని ఎవరినన్నా ప్రశ్న అడిగితే ఏమండి దాహం వేసినప్పుడు నీరు త్రాగాలని మీరు అందరూ చెప్తారు. ఎవరికైనా ఇదే అనిపిస్తుంది సహజంగా. మన శరీరంలో ఉన్న నీరు ఎండ యొక్క వేడిని తట్టుకోవటానికి చెమట రూపంలో ఆవిరవుతూ చర్మాన్ని చల్లపరుస్తూ ఎండ నుంచి రక్షిస్తూ ఉంటుంది. ఇట్లా సుమారుగా లీటర్న్నర 2 లీటర్ల నీరు రోజు మొత్తంలో చెమట రూపంలో ఆవిరైపోతూ ఉంటుంది. శరీరంలో ఎప్పుడైతే నీటి శాతం తగ్గుతూ ఉంటుందో ఆ నీటిని తిరిగి అందించమని శరీరం దాహం రూపంలో దాహాన్ని తెలియజేసే సెంటర్ ఉంటుంది. ఆ సెంటర్కి తెలియచేస్తుంది. ఆ దాహం సెంటర్ స్టిమ్యులేట్ అయ్యి మనకు నీరు త్రాగమని నోటికి లక్షణాలు పెడుతుంది. నోరు ఎండిపోయినట్టుగా, నీళ్లు త్రాగాలనిపించినట్టుగా దాహం లక్షణాలు కలిగిస్తుంది. అప్పుడు మనం నీళ్లు త్రాగుతాం ధర్మం ప్రకారం. కానీ మనకున్న అలవాటు ప్రకారం ఉప్పు నూనెలు వేసిన ఆహారం తినటం కారణంగా ఉప్పు నూనెలు నోట్లో తగిలేసరికి వాటి యొక్క ఘాటుని తగ్గించడానికో ఉప్పు యొక్క ప్రభావం చేతో నూనె నేతుల యొక్క ప్రభావం చేతో తినేటప్పుడు కూడా ఎక్కువ దాహం వేస్తూ ఉంటుంది. అంచేత అలవాటు ప్రకారం మనందరం నీళ్ళని ఎప్పుడు తినేటప్పుడు త్రాగేస్తూ ఉంటాం. తినేటప్పుడు దాహం వేస్తున్నది కాబట్టి తినేటప్పుడు నీళ్లు తాగుతూ ఉంటాం. మరి తినేటప్పుడు నీళ్లు త్రాగితే దాహం తీరుతుందా, తీరదా? మరి ఎవరైనా తినేటప్పుడు నీళ్లు తాగారంటే శరీరానికి దాహం అనేది వెంటనే తీరదు. తినేటప్పుడు నీళ్లు త్రాగటం సరైన పద్ధతి కాదు. కానీ ఉప్పు నూనెలో ఉన్న భోజనం తినేటప్పుడు దాహం వేసింది కాబట్టి అప్పుడు నీళ్ళు అడిగింది కాబట్టి అప్పుడు మనం త్రాగితే ఆ నీరు ఏమవుతుంది అనేది ఒకటి మనం ఆలోచించాలి. ఇక్కడ మనం పదార్థం తినేటప్పుడు నీళ్లు త్రాగినప్పుడు ఈ పదార్థంతో పాటు నీళ్లు పొట్టలోకి వెళుతున్నాయి. ఆ పదార్థం ముక్కలుగా మెతుకులుగా ఉన్నది. ఈ పదార్థం అంతా పిండిగా జీర్ణం చేయబడాలి, చివరికి రసముగా మార్చబడాలి. ఇంత ప్రక్రియ జరగటానికి అది 3 గంటలు పట్టొచ్చు, 4 గంటలు పట్టొచ్చు. మరి ఇంత సమయం సేపు మనం తిన్న ఆహార పదార్థాలు రక్తము లోపలికి పీల్చుకోబడవు. ఎందుకంటే మెతుకులు ముక్కలుగా ఉన్నప్పుడు, పెద్ద పెద్ద పలుకులుగా ఉన్నప్పుడు ప్రేగులు ఆ పదార్థాలని స్వీకరించలేవు, గ్రహించలేవు. ఆ పదార్థాలన్నీ పూర్తిగా రసములాగా మార్చబడాలి. రసము అంటే మీరు గ్లూకోజ్ పౌడర్ని ఒక గ్లాసు నీళ్ళల్లో వేసి కలిపితే చూడండి, పౌడర్ అంతా నీళ్ళల్లో కరిగిపోయి ఇక పౌడర్ ఉండదు, నీళ్ళలాగా మారిపోతుంది. అలా గ్లూకోజ్ పౌడర్ని ప్రేగులు పీల్చుకోలేవు. పౌడర్ నీళ్ళల్లో కరిగినప్పుడు ఆ నీళ్ళని పీల్చుకోగలుగుతాయి. మన ఆహార పదార్థాలన్నీ కూడా ప్రేగుల్లోకి వెళ్ళి అరిగి ఆ రసములాగా మార్చబడాలి, ఆ గ్లూకోజ్ నీళ్ళలాగా. అప్పుడు మన ప్రేగులు పీల్చుకుంటాయి. ఆ స్థితి రావటానికి 3 గంటలు పట్టొచ్చు, 4 గంటలు పట్టొచ్చు. కానీ అలాంటి సమయం తీసుకునే ఆహార పదార్థాలతో పాటు మీరు నీళ్లు తాగేశారు. అంచేత ఆహార పదార్థాలు నీళ్లు పొట్టలోకి వెళ్ళాయి. అందుకని నీరు ఒక్కటే సెపరేట్గా వెళ్ళలేదు. ఎందుకంటే ఆహార పదార్థాలు పొట్టలో పడ్డప్పుడు నీళ్లు కూడా వెళ్ళాయి కాబట్టి ఈ ఆహార పదార్థాలను జీర్ణం చేయడానికి పొట్ట ఇటు కదుపుకుంటూ ఆహారాన్ని అరిగించే ప్రయత్నం చేస్తుంది. ఈ నీళ్లు కూడా ఆహారంతో పాటు కలిసిపోతాయి. ఆహారంతో పాటు నీళ్లు కలిసేసరికి నీరు ఒక్కటే సెపరేట్గా వెళ్ళి ప్రేగుల్లోంచి రక్తం లోపలికి వెళ్ళలేదండి. అందుకని ఆహారం ఎంతసేపు అయితే జీర్ణం కావడానికి సమయం పడుతుందో అంతసేపు మీ నీళ్ళన్నీ పొట్టా ప్రేగుల్లో ఉండిపోతాయి. కానీ మీకు దాహం వేస్తున్నది, దాహం వేసిందని మీరు నీరు త్రాగారు. మీరు త్రాగిన నీరు జీర్ణాశయంలోనే ఉంటుంది. కానీ రక్తం లోపలికి వెళ్ళాలి, రక్తం నుంచి ప్రయాణించి చివరికి కణాలకు వెళ్ళాలి. కణాలలో నీరు తగ్గింది కాబట్టి మీకు దాహం వేసింది. అందుకని మన త్రాగిన నీరు కణాలకు చేరితేనే మీ దాహం తీరుతుంది. మరి కణాల్లో నీరు చేరటానికి 3-4 గంటల సమయం పడుతుంది. అంటే మీ శరీరం దాహం అనే లక్షణాలని తెలియచేసిన తర్వాత
దాహం తీరటానికి 3-4 అవర్స్ పడుతుంది. ఈ 3-4 గంటల సమయం పాటు మీకు ఎక్కడ మరి దాహం తీరినట్టు అనిపించదు. దాహం లక్షణాలు కొనసాగుతూనే ఉంటాయి. శరీరంలో నీరు చాలినప్పుడు వచ్చే లక్షణాలు మీకు ఈ 3-4 గంటలకు కనిపిస్తూనే ఉంటాయి. మీరు నీరు త్రాగారు, కానీ దాహాన్ని తీర్చడానికి మీ నీరు చేరదు తినేటప్పుడు నీళ్లు త్రాగితే. అందుకని రోజు మనం ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం, రాత్రికి, అర్ధరాత్రికి ఇట్లా 4-5 సార్లు తినేటప్పుడు ఎప్పుడు తినేటప్పుడే నీళ్లు త్రాగుతాం కాబట్టి దాంతో మీ నీరు జీర్ణకోశంలోనే ఉంటుంది తప్ప మీకు దాహాన్ని తీర్చడానికి చేరదన్నమాట. అందుకని మీకు తినేటప్పుడు నీళ్లు త్రాగారు, కానీ ఆ నీరు దాహాన్ని తీర్చడానికి మీకు ఉపయోగపడదు. మీ శరీర అవసరాలని తీర్చడానికి, ఎండ నుంచి రక్షించడానికి మీ నీరు కణాల్లో త్వరగా చేరాలి తాగిన వెంటనే. కానీ తినేటప్పుడు నీళ్లు త్రాగితే ఆ నీరు కణాల్లో త్వరగా చేరదు, రక్తం లోపలికి త్వరగా చేరదు. మీరు తిన్న ఆహారంతో పాటు పొట్టాప్రేగుల్లోనే ఉండిపోతుంది. ఇది శరీరం వెంటనే ఉపయోగించుకోలేదు. అందుకని ఈలోపు మీరు వడదెబ్బకు గురవుతారు, వేడిని తట్టుకోలేక ఎండలో మాడిపోతారు. ఈలోపు నీరు సరిగా అందక కళ్ళు తిరుగుతాయి, నీరసం అనిపిస్తుంది, కళ్ళు మండుతాయి, కొంచెం ముక్కుళ్ళలోంచి సెగలు పొగలు వచ్చినట్లుగా అనిపిస్తాయి. ఈ లక్షణాలన్నీ మీకు కనిపిస్తాయి అన్నమాట. ఇలాంటి ఇబ్బంది వస్తుంది. తినేటప్పుడు ఆహారంతో పాటు నీళ్లు త్రాగటం అనేది ఆ నీరు శరీరం వెంటనే ఉపయోగంలోకి రాకుండా లేటుగా ఉపయోగంలోకి రావటం అనేది ఎలాంటిది అనే విషయాన్ని ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను. మనకి డబ్బులు బోల్డ్ ఉన్నాయి, కానీ ఆ డబ్బులు బ్యాంకులో ఉన్నాయి. రోడ్డు మీద ఏదో ఒక పదార్థం కొనుక్కు తిందాం అనుకున్నప్పుడు జేబులో డబ్బులు లేవు, కానీ బ్యాంకు కార్డు ఉంది. బ్యాంకులోకి వెళ్ళి టోకెన్ తీసుకుని ఆ డబ్బు డ్రా చేసి వచ్చి మీరు ఈ పదార్థం కొనుక్కోవాలంటే ఎంత టైం పడుతుందో ఆలోచించండి. ఇదన్నమాట. ఆహారంతో పాటు తాగే నీళ్లు వెంటనే ఉపయోగపడవు, కానీ ఉన్నాయి. బ్యాంకులో డబ్బు ఉంది, కానీ ఇమీడియట్గా తెచ్చి వాడుకోవడానికి సెకండ్స్లో ఉపయోగపడదు. అదే జేబులో డబ్బు అనుకోండి, ఇలా తీసి ఇలా కొనుక్కోవటం ఎంత ఈజీయే. అలాగే మీరు ఆహార పదార్థాలు పొట్టలో లేనప్పుడు, పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు మీరు నీరు త్రాగితే పొట్టా ప్రేగులు 4-5 నిమిషాల్లో 10 నిమిషాల్లోపు ఈ నీరంతటిని పీల్చేసుకుని రక్తం లోపల పంపించేస్తాయి. రక్తం ఆ నీటిని మోసుకెళ్ళి కణాల్లో వదులుతుంది, కణాల్లో దాహం తీరుతుంది. అప్పుడు చెమట రూపంలో ఏ నీరైతే బయటకు పోయిందో ఆ నీరు వెళ్ళి మళ్ళీ కణాల్లో వెంటనే కూర్చుంది, వెంటనే దాహం తీరుతుంది. అంటే మీరు నీరు త్రాగిన 10-15 నిమిషాల్లో దాహం తీరుతుంది. ఖాళీ కడుపు మీద నీరు త్రాగితే, పొట్టలో ఆహారం ఉన్నప్పుడు నీళ్లు త్రాగితే దాహం తీరటానికి 3-4 అవర్స్ పడుతుంది. అందుకనే మీరు ఎంతసేపు దాహం లక్షణాల్లోనే వేసవకాలం ఉంటారు తప్ప దాహతి మీకు తీరదు. అందుకని మనం ఇక్కడ ఈ తప్పు పని చేయకుండా ఉంటే బాగుంటుందని మీకు తెలియచేస్తున్నాం. ఇందాక చెప్పిన విషయం గుర్తుందా? ఒక పదార్థాన్ని రోడ్డు మీద ఏదైనా కొనుక్కు తినదలిచినప్పుడు జేబులో ఉన్న డబ్బు ఇస్తే వెంటనే లభిస్తుంది అది మనకి. అట్లా ఖాళీ కడుపు మీద తాగిన నీరు వెంటనే ఉపయోగంలోకి వచ్చేస్తుంది. ఆహారంతో పాటు తాగిన నీళ్లు మాత్రం బ్యాంకులో డబ్బు తెచ్చి వాడుకోవటం అంతా లేట్ ప్రాసెస్. అందుకని అది ఈలోపు మీ శరీరం దాహం లక్షణాలతో వేడిని తట్టుకోలేక ఇబ్బందులు పడుతూ ఉంటుంది వేసవికాలం. అందుకని ఎప్పుడూ కూడా మీరు తినేటప్పుడు నీళ్లు త్రాగొద్దు. మరి దాహం వేస్తుంది కదండి తినేటప్పుడు నీళ్లు త్రాగపోతే అని అంటే, మనం బాగా నమిలి తింటే తినేటప్పుడు దాహం వేయదు. ఎక్కుళ్ళు వస్తాయి కదండి అనిపించవచ్చు. బాగా మెత్తగా నమిలి తిని చిన్న చిన్న ముద్దలు పెట్టుకుని లాలాజలం బాగా వచ్చేటట్టు మీరు నమిలి మింగండి, ఎక్కుళ్ళు కూడా రావు అసలు. అందుకని మీకు ఎక్కుళ్ళు రావు, గొంతు పట్టదు. తినేటప్పుడు బాగా నమిలి తింటే లాలాజలం వస్తున్నది కాబట్టి అది మీకు ఆహారం జరగటానికి, దాహం అనిపించకుండా ఉండటానికి చక్కగా ఉపయోగపడుతుందన్నమాట. మీకు ఇంకోటి డౌట్ క్లియర్ అవ్వాలి ఇక్కడ. మంచినీళ్ళు మీరు తినేటప్పుడు త్రాగారు అనుకోండి, మీ నీళ్లు ఆహారాన్ని అరిగించడానికి ఏం ఉపయోగపడవు. ఆహారాన్ని అరిగించే రసాలని, యాసిడ్స్ని పల్చగా చేసేసి జీర్ణక్రియను ఆటంకపరుస్తాయి. అదే మీరు నీళ్లు త్రాగకుండా నేను చెప్పినట్టుగా భోజనం చేసేటప్పుడు బాగా నమిలి తిన్నారు అనుకోండి, ఈ నమలటం ద్వారా నోట్లో లాలాజలం బాగా ఉత్పత్తి అవుతుంది. నీళ్లు త్రాగేటప్పుడు లాలాజలం ఉత్పత్తి కాదు, నమలన్నప్పుడు ఉత్పత్తి కాదు. నమిలి తింటే తినేటప్పుడు నీళ్లు త్రాగాల్సిన అవసరం లేకుండా లాలాజలం బాగా ఉత్పత్తి అయి
ఆహారం జరగటానికి ఉపయోగపడుతుంది. ఆహారం అరగటానికి కావలసిన జీర్ణాద రసాలన్నీ లాలాజలంలో ఉంటాయి. తద్వారా జీర్ణక్రియ చాలా బాగా సమర్థవంతంగా జరుగుతుందన్నమాట. అందుకని నీళ్ళని ఎప్పుడు తినేటప్పుడు త్రాగకూడదు. తినటానికి ముందు ఖాళీ కడుపు ఉంటుంది చూసారు, అప్పుడు త్రాగేసేయండి. ఇది చాలా మంచి టెక్నిక్. మీరు భోజనం మధ్యాహ్నం 1 గంటకు చేస్తారు, పావుదక్క 1 గంట 12:30 వరకు నీళ్లు తాగుతూ ఉండండి. అప్పుడు గ్లాస్, అప్పుడు గ్లాస్, అప్పుడు గ్లాస్. అంటే ఖాళీ కడుపు మీద నీళ్లు తాగండి. మళ్ళీ భోజనం చేస్తారు, భోజనం చేసేటప్పుడు త్రాక్కండి. టిఫిన్ చేస్తారు, టిఫిన్ చేసేటప్పుడు త్రాక్కండి. టిఫిన్ కానీ భోజనం కానీ పూర్తయిన 2 గంటల దాకా త్రాక్కండి. ఈలోపు జీర్ణక్రియ బాగా జరిగిపోయి మీ పొట్టలో ఉన్న ఆహారం కిందకి ప్రేగుల్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు పొట్ట ఖాళీ అవుతుంది. ఆ ఖాళీ కడుపు మీద మీరు ఒక గ్లాసు నీళ్ళు తాగండి. ఈ పొట్ట ఖాళీగా ఉంది కాబట్టి ఈ నీళ్ళని డైరెక్ట్గా బ్లడ్లోకి పంపించేస్తాయి అన్నమాట. అందుకని తినేటప్పుడు నీళ్లు త్రాగకుండా తిన్న 2 గంటల తర్వాత అప్పుడో గ్లాసు, అప్పుడో గ్లాసు, అప్పుడో గ్లాసు ఇట్లా అంచెలంచెలుగా తాగండి. 3-4 గ్లాసులని. అస్సలు ఇబ్బంది ఉండదు. అంటే ఎప్పటి వరకు త్రాగొచ్చు, మళ్ళీ ఏదైనా తినడానికి ఒక పావు గంట 20 నిమిషాల ముందు వరకు అట్లా నీళ్లు తాగుతూ ఉండండి. ఇలా నీళ్లు త్రాగితే వేసవిలో దాహం చాలా బాగా తీరుతుంది. అసలు మీరు త్రాగిన నీరు శరీరంలో అన్ని భాగాలకి చేరి ఈ ఎండ యొక్క వేడిని మీరు తట్టుకోవడానికి చక్కగా కాపలా కాస్తూ మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుందన్నమాట. ఈ చిన్న టెక్నిక్ మీరు తెలుసుకుంటే రోహిణీ కార్తెలు వచ్చినా కానీ, ఎండ యొక్క తీవ్రత ఎంత ఎక్కువగా ఉన్నా కానీ, ఇటు పిల్లలు కానీ ముసలివారు కానీ ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కోకుండా చక్కగా ఈ వేసవి సాగిపోతుందన్నమాట. అందుకని ఇట్లాంటి నీటి త్రాగే విధానాన్ని మీరు తెలుసుకుని మీ పిల్లలకు కూడా ఇట్లాంటి అలవాటు చేసి చూస్తే బాగుంటుందని ప్రత్యేకంగా తెలియచేస్తూ ఉన్నాం. అట్లాగే మన వేసవిలో ఎన్ని నీరు త్రాగాలి, ఎప్పుడు ఎలా త్రాగాలనే విధానం కూడా తదుపరి కార్యక్రమంలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. మరి ఇప్పుడు ఎంతోమంది ఆరోగ్య సాధకులు అందించే అనుభవాలను మనం వినే ప్రయత్నం చేద్దాం. నా పేరు లోకేశ్వరి అండి. నేను చిత్తూరు నుంచి వచ్చాను. నేను జాయింట్ పెయిన్స్తో చాలా 4 ఇయర్స్గా అవస్థపడుతున్నానండి. న్యాచురల్ కేర్లో వచ్చి జాయింట్ పెయిన్స్ ఈజీగా తగ్గించుకోవచ్చు అనే ఒక ఐడియాతో రాజుగారి ప్రసంగాలు చూసి తద్వారా వచ్చానండి. వచ్చినాక ఒక 4 డేస్ ఇక్కడ పెట్టే ఫుడ్ తినేసి కాస్త తగ్గిందండి. ఆ తర్వాత ఫాస్టింగ్ ఉండాలనుకున్నాను. అనుకుంటే మేడం సరే అన్నారు. సరే ఫాస్టింగ్ స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన 2 డేస్కి పెయిన్స్ చాలా హెవీ అయిందండి. అయ్యి థర్డ్ డే ఫాస్టింగ్లోంచి పూర్తిగా క్యూర్ అయిందండి. ఈ ఫాస్టింగ్ కూడా ఉండడం వల్ల ఏ ప్రాబ్లం అయినా చాలా ఈజీగా సాల్వ్ అయిపోతుందండి. మన రాజుగారి వల్ల ఎంతమంది పేషెంట్స్ ఇక్కడ హాయిగా ఉంటున్నారో, ఏ నొప్పి లేకుండా చాలా ఆరోగ్యంగా ఉంటున్నారండి ఇక్కడ. అదే కాకుండా వీళ్ళు ఇక్కడ చూపించే ట్రీట్మెంట్స్, వాటర్ థెరపీసు ఇన్ని రోజులు మనకు తెలియలేదని చాలా బాధేస్తుందండి. పొద్దున్నే సుప్రభాతంతో లేపుతారండి. తర్వాత యోగా ఉంటుంది. యోగా అయిపోతానే వాకింగ్ కాసేపు చేసుకోవచ్చు. తర్వాత అల్పాహారం పెడతారు. అల్పాహారంలో మొలకలు, ఖర్జూర పండ్లు, బొప్పాయి ఇవన్నీ పెడతారండి. వీటి వల్లే మనకు చాలా వరకు ఆరోగ్యం బాగుంటుంది. అది అయిపోయిన తర్వాత మంచి మాట అనే ప్రోగ్రాం ఒకటి ఉంటుందండి మేడం గారిది, విశాల గారిది. ఆ ప్రోగ్రాం వల్ల మనసు, బ్రెయిన్ అన్నీ ఎంత హాయిగా ఉంటుందంటే మనకు తెలియని విషయాలు మన తల్లిదండ్రులు కూడా చెప్పించిన విషయాలన్నీ చెప్పిస్తున్నారు. దాంతో మనసు ఎంతో సంతోషంగా ఉంటుంది. అసలు వచ్చిన నొప్పి ఇట్టే పోయినట్టు ఉంటుంది. ఒక్క నిమిషంలో తుడిచేసినట్టు ఉంటుంది. బ్రెయిన్ కానీ మనసు కానీ అన్నీ చాలా క్లీన్ అయిపోతుంది. ఆ హాయిగా నిద్ర వస్తుంది. దాని తర్వాత డాక్టర్స్ దగ్గర పోయి కన్సల్టింగ్ ఉంటుందండి. తర్వాత ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఆ ట్రీట్మెంట్స్కి వెళ్ళొచ్చాక కరెక్ట్గా 12 o'clockకి భోజనం ఉంటుందండి. పుల్కాసు అవి పెడతారు. ఆ ఆహారం తీసుకుంటుంటే పొట్ట ఎంత హాయిగా ఉంటుందంటే ఏ అసిడిటీ లేకుండా హాయిగా ఉంటుందండి. దాని తర్వాత ఈవినింగ్స్ మనకి 1 hour గ్యాప్ ఇస్తారండి. గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం తర్వాత మళ్ళీ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఆ ట్రీట్మెంట్స్కి వెళ్ళొచ్చాక అవి చాలా బాగుంటాయి. మళ్ళీ బోటింగ్ ఉంటుంది. మనం పరిగెత్తలేని వాళ్ళు కూడా ఈ బోటింగ్ చేయడం వల్ల థైస్ అన్నీ టైట్ పడి చాలా బాగుంటుందండి. అసలు ఏ షేప్ రావాలో, లేడీస్ ఏ షేప్ ఉండాలో ఆ షేప్ వచ్చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఫ్రూట్స్ పెడతారండి. ఫ్రూట్స్ తర్వాత సార్కి చాలా ప్రసంగం ఉంటుంది రాజుగారిది. ఆ ప్రసంగంలో ఎన్నెన్ని తప్పులు చేశామో అవన్నీ దిద్దుకునేది చాలా అవకాశం ఇస్తున్నారండి రాజుగారు. మన కోసం 2 hours స్పెండ్ చేసి
ఆయన అంత బతిమాలతో అంత ముద్దుగా అంత ప్రేమగా చెప్తుంటే ఎవరైనా మారిపోతారండి, ఖచ్చితంగా మారిపోతారు. ఆయన అంత బాధ్యత తీసుకొని మన ప్రజలందరి కోసము అంత బాగా చెప్తున్నారు. ఫాస్టింగ్లో ఉంటూ కూడా ఇక్కడ రాలేకపోతే కూడా మేము రూమ్లో ఉండి కూడా ఆయన్ని అన్నీ విన్న తర్వాతే పడుకుంటున్నాము. 2 రోజులు రాలేకపోయాను కళ్ళు తిరుగుతుందనేసి, అయినా కూడా రూమ్లో ఉండే అన్నీ విన్నానండి. చాలా హెల్ప్ చేస్తున్నారు సార్, అసలు దిగొచ్చిన దేవుళ్ళ హెల్ప్ చేస్తున్నారు. నాకైతే ఆయన్ని మేడంని చూస్తుంటే తల్లిదండ్రుల కన్నా ఇంకా దేవుళ్ళే అనిపిస్తుంది. అస్సలు దేవుళ్ళే ఈ న్యాచురల్ కేర్ పెట్టి అందరికీ చాలా సహాయం చేస్తున్నారండి. ఆ సాల్ట్ వల్ల ఎంత ప్రాబ్లమ్స్ వస్తుంది, ఈ ఆయిల్ వల్ల, ఈ ఫుడ్స్ అన్నీ 7 రుచుల వల్ల ఎంత నాశనం అయిపోతున్నారు అందరూ అనేసి బాగా తెలియజేస్తున్నారండి. ఇక్కడికి వచ్చి నేను హెల్త్ బాగా చేసుకున్నాను. 4-5 డేస్కే నాకు బాగా క్యూర్ అయ్యింది. నేను చాలా హ్యాపీగా వెళ్తున్నానండి. 1 మంత్ ఉన్నాను. 1 మంత్లో ఇప్పుడే వెళ్ళిపోతున్నామని కూడా బాధేస్తుంది. చాలా హ్యాపీగా ఉన్నాను, నేను హ్యాపీగా వెళ్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన రాజు గారికి, విశాల మేడం గారికి, మా టీవీ వాళ్ళకి చాలా 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 ధన్యవాదాలండి. మా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు రేణుక. నేను నర్సరావుపేట, గుంటూరు జిల్లా నుంచి వచ్చాను. నాకు మెడ నొప్పి, ఎలర్జీతో చాలా ఇబ్బంది పడుతున్నాను. ఇంతకుముందు నేను చాలా హాస్పిటల్కి తిరిగాను, కానీ డబ్బులు స్పెండ్ చేయడం తప్ప ఎక్కడ నాకు సమస్యకి రీజన్ దొరకలేదు. కానీ మా టీవీలో రాజుగారి ప్రసంగాలు, ప్రోగ్రామ్స్ చూసి ఇన్స్పైర్ అయ్యి నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ న్యాచురోపతి ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఈ ట్రీట్మెంట్స్ వల్ల మనకి వచ్చిన ప్రాబ్లం తగ్గకపోయినా కానీ మన బాడీ ఎక్స్టర్నల్గా చాలా క్లీన్ అవుతుంది. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ యోగాతో స్టార్ట్ చేస్తాము 4:30కి. తరువాత ఎక్సర్సైజ్, వాకింగ్. మేము 7:30కి బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాము. స్ప్రౌట్స్తో స్టార్ట్ చేస్తాము మా డేని. 8:30కి విశాల మేడం గారితో మంచి మాట ప్రోగ్రామ్ ఉంటుంది. మంచి మాట ప్రోగ్రాంలో మనం మెంటల్గా ఫేస్ అయ్యే ప్రాబ్లమ్స్ తగ్గించుకోవచ్చు. టెన్షన్, స్ట్రెస్, మెంటల్గా ఎంతో ఇబ్బంది పడే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. మెడిటేషన్ కూడా చేయిస్తారు ఇక్కడ. మెడిటేషన్ వల్ల మనం ఎంతో పీస్ ఆఫ్ మైండ్ పొందొచ్చు. డైలీలా మెడిటేషన్ ఫాలో అవ్వడం మంచిదని చెప్తారు ఇక్కడ కార్యక్రమంలో. మన పాజిటివ్ ఫీలింగ్స్, పాజిటివ్ థాట్స్, మనుషులతో ఎలా మాట్లాడాలి అనే విషయాలుగా మేడం నేర్పిస్తారు ఇక్కడ ప్రతిరోజు. తరువాత 9:30 నుంచి 12 దాకా ఇక్కడ ట్రీట్మెంట్స్ ఉంటాయి, న్యాచురోపతి ట్రీట్మెంట్స్. న్యాచురోపతి ట్రీట్మెంట్స్ అంటే చాలామంది తెలియకపోవచ్చు, కానీ వీటిలో ఫుల్ మసాజ్, స్టీమ్ బాత్. ఫుల్ మసాజ్ అంటే మన బాడీ మొత్తం ఎక్స్టర్నల్గా ఆయిల్తో మసాజ్ చేస్తారు. తర్వాత స్టీమ్ రూమ్లో నుంచి మనం స్టీమ్తో మన బాడీ స్కిన్ క్లీన్ అవుతుంది. తర్వాత మడ్ బాత్ ఉంటుంది. మడ్ బాత్ అంటే బ్లాక్ ఫర్టైల్స్ ఆయిల్తో మన బాడీని అప్లై చేసి సన్షైన్లో ఉంచడం వల్ల మన ఎక్స్టర్నల్గా మన స్కిన్ కూడా బాగా క్లీన్ అవుతుంది. మధ్యాహ్నం 12:30 ఆ టైంలో లంచ్ ఉంటుంది. అక్కడ ఆయిల్తో లేని హెల్దీ సీడ్స్తో చేసిన పుల్కాస్ ఉంటాయి. పుల్కాస్తో పాటు ఆయిల్, సాల్ట్, మసాలా లేని కర్రీస్ ఉంటాయి. ఈ కర్రీస్ ప్లస్ కర్డ్ కప్ ఉంటుంది. ఇవి తినడం వల్ల మన టంగ్ ఇబ్బంది పడవచ్చు, కానీ మన స్టమక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చాలామంది తినలేకపోతాము, ఫాలో అవ్వలేము అనుకుంటారు, కానీ మనం ఈ ఫుడ్కి అలవాడైన ఒక 10 డేస్కి మన టేస్ట్ బడ్స్ టంగ్ మీద రిప్లేస్ అయ్యి మనం చాలా హ్యాపీగా ఉంటాం ఈ ఫుడ్తో. తర్వాత 2:30 నుంచి 4 దాకా మళ్ళీ ట్రీట్మెంట్స్ ఉంటాయి. మనకేం ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్స్ ఇస్తారు ఇక్కడ. సపోజ్ నెక్ పెయిన్ ఉంటే మన నెక్కి ఐఆర్ రేడియేషన్ పెట్టడం, దానికి ఒక ప్యాక్ వేయడం, దీనివల్ల మనకి ఎక్స్టర్నల్గా రిలీఫ్ వస్తుంది. 4 to 5 అలా వాకింగ్ చేసుకోవచ్చు మనం. ఇక్కడున్న వాకింగ్ లైన్ ఉంది. ఆ వాకింగ్ లైన్లో మనం చాలాసేపు వాకింగ్ చేసుకోవచ్చు. 5 నుంచి ఒబెసిటీ యోగా ఉంటుంది. ఒబెసిటీ యోగా అంటే వెయిట్ లాస్ అవ్వాలని వచ్చిన వాళ్ళకి వెయిట్ లాస్ అవ్వచ్చు. యోగా మాస్టర్స్ ఎంత శ్రద్ధగా మాకు యోగా నేర్పిస్తారు. 5:30 to 6:30 అలా వాకింగ్ చేసుకోవచ్చు. 6:30 నుంచి 7 దాకా ఇక్కడ మాకు డిన్నర్ ఉంటుంది. ఎర్లీ డిన్నర్ తింటే హెల్త్కి మంచిది. 6:30కి మేము ఇక్కడ ఫ్రూట్స్తో మా డిన్నర్ చేస్తాము. ఫ్రూట్స్ అంటే లో క్యాలరీ ఫ్రూట్స్ ఏంటో మాకు చెప్తారు రోజు రాజుగారు ఇక్కడ. లో క్యాలరీ ఫ్రూట్స్ అంటే వాటర్ మిలాన్, పపాయ ఇలాంటివి, మ్యాంగో ఇలాంటివి తినడం రేట్గా తింటే మంచిదని చెప్తారు. కాబట్టి అలాంటివి తగ్గించి లో క్యాలరీ ఫుడ్స్ ఎక్కువగా తిని మన స్టమక్ని ఫిల్ చేసుకుంటే హ్యాపీగా ఉంటాము. తర్వాత మేము 7:30 నుంచి 9 దాకా రాజుగారి ప్రసంగాన్ని వింటాము. రాజుగారు విశాల మేడం గారు ఎర్లీ మార్నింగ్ మెంటల్గా ఎలా ప్రిపేర్ చేస్తారు, రాజుగారు ఈవినింగ్ మనం ఫిజికల్గా ప్రిపేర్ చేస్తారు. ఈ సాల్ట్, ఆయిల్, మసాలా, పెప్పర్ ఇలాంటివన్నీ ఎలా తగ్గించి తినాలో, దీనివల్ల లాభం ఏంటో మనకి నేర్పిస్తారు. 9కి ఇంకా మేము రిలాక్స్ అవ్వచ్చు. ఇక్కడ తినే ఫుడ్తో పాటు
ఫాస్టింగ్ అనేది కూడా ఉంటుంది. ఫాస్టింగ్ ఎందుకంటే మనం ఇప్పటిదాకా తిన్న ఫుడ్ అంతా మన స్టొమక్లో ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చి ఫాస్టింగ్ చేశాక మనం వీలైన రోజు మనం ఫాస్టింగ్ ఉండొచ్చు. ఆ ఫాస్టింగ్తో మన బాడీలో ఉన్న వేస్ట్ మెటీరియల్ అంతా క్లీన్ అవుతుంది. తర్వాత మనం ఫ్రూట్ ఫాస్టింగ్ కూడా చేయొచ్చు. అంటే ఓన్లీ ఫ్రూట్స్ తీసుకొని మనం ఫాస్టింగ్ ఉండటం అనమాట, ఇంకేమీ తీసుకోకుండా. జ్యూసెస్ ఫాస్టింగ్ కూడా చేయొచ్చు, ఓన్లీ జ్యూసెస్తో. క్యారెట్, బీట్రూట్ ఇలాంటి జ్యూసెస్, ఇలాంటి వెజిటేబుల్స్తో జ్యూసెస్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చాక లో క్యాలరీ ఫుడ్ అంటూ ఏమి తినాలో ఏమి తినకూడదో మాకు బాగా అవగాహన వచ్చింది. ఇంతకుముందు ఏది పడితే తినేసి టైం లిమిట్ ఉండదు కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు తినేసి బాగా ఫ్యాట్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఇక్కడ చెప్పే ఫుడ్స్ అన్నీ తింటే మనం ఎప్పుడు మెయింటైన్ వెయిట్లో ఉంటాము, మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఆశ్రమం విషయానికి వస్తే ఇక్కడ ఎంతో ప్లెజెంట్ అట్మాస్ఫియర్, కృష్ణానది ఒడ్డున ఈ ఆశ్రమం ఉంటుంది. ఎక్కడ చూసినా అంతా గ్రీన్గా ట్రీస్తో ఉంటుంది. ఈ ఆశ్రమంలో యోగా, మెడిటేషన్, బోటింగ్, స్విమ్మింగ్ ఇవన్నీ ఉంటాయి. వీటి వల్ల మనకి 1200 క్యాలరీస్ పైన స్పెండ్ అవుద్ది. స్విమ్మింగ్, యోగా, బోటింగ్ చేస్తే మనకి 1200 క్యాలరీస్ అంటే ఎక్కువగా స్పెండ్ చేసేయచ్చు. తర్వాత ఇక్కడ గేమ్స్ కూడా ఉంటాయి, అవుట్డోర్ గేమ్స్ ఉంటాయి. త్రోబాల్, వాలీబాల్, టెనికాయిట్ ఇలాంటివన్నీ ఆడొచ్చు. వీటి వల్ల కూడా 800 క్యాలరీస్ పైనే మనం స్పెండ్ చేయొచ్చు. తర్వాత వాకింగ్ చేస్తే ఎన్ని క్యాలరీస్ తగ్గుతాయో ఇలాంటివన్నీ మాకు రాజుగారు ప్రసంగంలో నేర్పిస్తారు ప్రతిరోజును. ఇంకా ఇక్కడ ఆశ్రమంకి వస్తే మనకు మంచి లైఫ్ స్టైల్ నేర్చుకోవచ్చు. మన జీవితంలో ఎలా ఉండాలి, మనం ఏం తింటే ఎప్పటికీ హెల్తీగా ఉంటాము హాస్పిటల్స్ వెళ్ళకుండా. ఇప్పుడు చాలామంది ఈ ఆశ్రమం న్యాచురోపతి వినంగానే అసలు తగ్గుతుందా తగ్గదా అనే డౌట్ ఉంటారు. కానీ హాస్పిటల్స్కి వెళ్ళి అంతంత స్పెండ్ చేయడం కంటే అక్కడ స్పెండ్ చేస్తే అది డిసీజ్ వచ్చాక తగ్గించుకోవడానికి జస్ట్ కొంచెం రిలీఫ్ వస్తుంది వాటి వల్ల. అదే మన ఇక్కడికి వచ్చి ఇవి నేర్చుకొని లైఫ్ లాంగ్ ఫాలో అవుతే మనకి ఎటువంటి డిసీజెస్ రావు. ఇక్కడ ఆశ్రమంలో ఇంకా చాలామంది ఫ్రెండ్లీగా మంచి అట్మాస్ఫియర్ ఉంటుంది. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ నిద్ర లెగుస్తాము, త్వరగా నిద్రపోతాము. టెన్షన్స్ నుంచి, స్ట్రెస్ నుంచి రిలీఫ్ వస్తుంది మనకు బాగా. డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారికి, విశాల మేడం గారికి, ఇక్కడ మాకు అన్నీ నేర్పించే కోచ్కి, మా యోగా మాస్టర్స్కి, మా టీవీ వ్యూవర్స్కి అందరికీ థ్యాంక్స్. అందరికీ నమస్కారం. నా పేరు భారతి. నేను కడప డిస్ట్రిక్ట్ రాయచోటు నుంచి వచ్చాను. మా టీవీలో డాక్టర్ రాజుగారి ప్రసంగాలు విని ఇన్స్పైర్ అయి వచ్చాను. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకపోయినా ఒక మంచి జీవన విధానం నేర్చుకోవడానికి ఈ విజయవాడలో ఉన్న కృష్ణానది ఒడ్డున ఉన్న ఈ ఆరోగ్యాలయానికి అందరూ ఇచ్చేయాలి. ఇక్కడ ఉదయం మొలకలు, పండ్లు ఇస్తారు. మధ్యాహ్నం పుల్కాలు, సాల్ట్, ఆయిల్ లేకుండా కర్రీస్ ఇస్తారు. ఈవినింగ్ ఫ్రూట్స్. ఒక హెల్దీ ఫుడ్ తినడం వల్ల మన హెల్త్ కూడా బాగుంటుంది. మార్నింగ్ 8:30కి విశాల మేడం గారి మంచి మాట కార్యక్రమం ఉంటుంది. మంచి మాట కార్యక్రమంలో పాజిటివ్ థింకింగ్, అందరితో మనం ఎలాంటి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయాలి, మన బిహేవియర్ ఎలా ఉండాలి, పాజిటివ్గా ఎలా థింక్ చేయాలి, పాజిటివ్గా థింక్ చేయడం వల్ల ఏంటి యూజెస్, స్ట్రెస్ రిలీఫ్, ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలి, చాలా అవసరమైన విషయాలు ఇవన్నీ. స్టూడెంట్స్కి ఇంకా ఏజ్ వాళ్ళకైనా ఇవి బాగా ఉపయోగపడతాయి. ఈ మంచి మాట కార్యక్రమం వల్ల మనసు ఎంత రిలీఫ్గా అనిపిస్తుందంటే చాలా రిలాక్సేషన్ ఉంటుంది. ఇంకా న్యాచురోపతి ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. ఎలాంటి జబ్బులనైనా నయం చేసే న్యాచురోపతి ట్రీట్మెంట్స్ ఇవి. మడ్ బాత్, శాండ్ బాత్, సోనా బాత్, ఫుల్ మసాజ్, స్టీమ్ బాత్ ఇలాంటివన్నీ చాలా రిలాక్సేషన్ ఇస్తాయి. ఈవినింగ్ టైమ్స్లో బోటింగ్ ఉంటుంది. పిల్లలు, అన్ని వయసుల వాళ్ళు ఇక్కడ బోటింగ్ని ఎంత బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ కృష్ణానదిలో చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. ఇక్కడ రకరకాల చెట్లు, అరటి చెట్లు అన్నీ ఉన్నాయి. ఇక్కడ చాలా బాగుంటుంది ప్లేస్. అందరూ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళే రావాలి అనేం లేదు. ఒక మంచి లైఫ్ స్టైల్ నేర్చుకోవాలంటే అందరూ ఖచ్చితంగా ఇక్కడికి రావాలి. సమ్మర్ హాలిడేస్లో ఫ్యామిలీ మొత్తం అన్ని ప్లేసెస్ చూడడానికి ట్రిప్స్ వెళ్తూ ఉంటారు కదా, దానికి బదులు ఇక్కడికి వస్తే మన పిల్లలకి మనం ఒక మంచి లైఫ్ స్టైల్ నేర్పించిన వాళ్ళం అవుతాం. చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ఇక్కడికి రావాలి. ఖచ్చితంగా అందరూ చూడాల్సిన ప్లేస్ ఇది. డాక్టర్ రాజు గారికి, విశాల మేడం గారికి, ఇక్కడ యోగా మాస్టర్స్కి, మా టీవీ వాళ్ళకి అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. नमस्ते, मेरा नाम राम बाबू है। मैं भिलाई छत्तीसगढ़ से आया हूँ। मैं पिछले साल मुझे पैरालिसिस स्ट्रोक आया था।
उससे मैं बहुत परेशान था। मैं यहाँ पर 1 महीने के लिए आया, पूरा ट्रीटमेंट लिया। उसमें मैं हाथ अच्छा मूवमेंट हो रहा है और पैर भी बहुत अच्छा मूवमेंट हो रहा है। और मैं 15 साल से एसिडिटी गैस्ट्रिक से परेशान था। मैं यहाँ पर ये प्राकृतिक जीवन विधान को आचरण करके मेरा शुगर बीपी नॉर्मल हुआ है और उसके बाद शुगर अभी नॉर्मल में है, एसिडिटी गैस्ट्रिक पूरा ख़त्म हो गया है और यहाँ का वातावरण बहुत अच्छा लग रहा है। मैं यहाँ पर आकर 1 महीने में सब कार्यक्रमों में अटेंड हो रहा हूँ। सब लोग मुझे बहुत ही अच्छे से यहाँ पर देख रेख होता है। पूरा ट्रीटमेंट मसाज से लेकर सवेरे उठकर योगासन होता है, उसके बाद ब्रेकफास्ट होता है, उसके बाद लंच होता है, उसके बाद डिनर होता है और सब चीज़ का बहुत ही परफेक्ट टाइमिंग है। सब सवेरे शाम को राजू गाड़ी के द्वारा दिया गया शारीरिक आरोग्य के लिए बहुत अच्छा प्रसंग होता है। वैसे ही सवेरे 8:30 बजे आध्यात्मिक कार्यक्रम होता है। मन के बारे में बहुत ही अच्छे रूप से समझाया जाता है, मैसेज दिया जाता है। इन सब चीज़ों को मैं बहुत ही अच्छी तरह अनुभव कर रहा हूँ। यह मेरा बहुत अच्छा एक्सपीरियंस है। मैं यहाँ पर आने के बाद यहाँ का जो भी शेड्यूल है, मतलब सवेरे उठकर रात को सोने तक जो शेड्यूल है सब परफेक्ट हो रहा है। सब जितना मसाज करते हैं, बाकी सब जितने भी लोग हैं बहुत ही अच्छे हैं, बहुत ही अच्छी तरह से लोगों को सर्विस दे रहे हैं। उनको बहुत अच्छा लग रहा है हमारे यहाँ पर आने के बाद। उसके बाद ये जो सिस्टम है, इस सिस्टम को राजू गारू साहब और विशाला मैडम साहब ने यहाँ पर दिया, उसके लिए उनको बहुत बहुत हार्दिक बधाई देता हूँ, उनको धन्यवाद करता हूँ। और बाकी जो भी लोग हैं, स्टाफ हैं, उनको भी मैं डॉक्टर्स को और यहाँ के कार्यकर्ताओं को सबको हार्दिक रूप से धन्यवाद करता हूँ, क्योंकि सब ने बहुत अच्छा सर्विस दिया है, बहुत ही अच्छी कार्यक्रम को మెయింటైన్ किया है। థ్యాంక్ యూ। మనం ఎంతోమంది సాధకులు అందించిన అనుభవాలను వినటం జరిగింది. తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.